This stone is 10% good. I agree with you. Real fine. Exactly, this is granite stone. Congratulations. Thank you. Sir, they are confirming it's exactly 100% granite. తెల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, మనకి ఎందుకు గోళ? తెలుగులో మాట్లాడు. ఖచ్చితంగా అది గ్రానైట్ రాయని అంటున్నారు. మెరిసిపోతుంటే అనుమానం వచ్చే రాయిని తీసుకొచ్చా. మొదలు పెట్టావా నీ పారంపర్య బుద్ధి? నువ్వు మీ అన్నయ్యలాగే తేరగా ఇచ్చావో తర్వాత ఆస్తి నీ దగ్గర నుంచి మేం పంచుకోవాల్సి ఉంటుంది. పిచ్చి సన్నాసులారా, ఆడు చూపించి నన్ను గుండ్రాయి అనుకుంటున్నారా? గ్రెనేడ్ రాయరా? అయితే ఏంటి? అయితే ఏంట అంతేరా. చెట్టు కింద కూర్చొని 3 ముక్కలు ఆడుకున్నాడు, గ్రెనేడ్ గురించి ఏం తెలిసింది? సంతోషించాలి, పదండి. థ్యాంక్ యూ. వారి సవటల్లారా, ఆ నరసింహం గారి దగ్గర పెద్ద గ్రెనేడ్ పర్వతం ఉంది. అది గ్రెనేడ్ పర్వతం నాకు తెలిసిందా? మన ఆస్తి మొత్తానే కాదు, చుట్టుపక్కల 18 వాళ్ళని కొని అవతల పారేస్తాడు. అంత గొప్ప విషయాన్ని ఆడికి చెప్పకుండా మనకు చెప్పాడు కదా, అందుకే ఆడికి ఇచ్చాను. నేనేం వృధాగా తగలట్లేదు, పిచ్చిన పుత్రులారా. టెంపరీగా నోటికి తాళం ఇచ్చాను, అర్థమైందా? సరే నీకు చెప్పాడు, ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నా? అన్నయ్య ఫోటో ఉండాలి, ఏమైందిరా? నువ్వేగా తీసి అవతల పారేమన్నావు, పారేశాను. తీసుకో, తగిలిచ్చు. ఎందుకన్నా? పెద్ద మనుషులు ఫోటో అంటే అంతే, పని జరగాలంటే హాల్లో ఉండాలి, పని అయిపోయిందా తీసి అవతల పారేయాలి. ఏంటో తెలుసుకుంటే ఏడుస్తున్నావేంటన్నా? ఏడవట్ల యాక్టింగ్ మొదలెట్టాను, పిచ్చిన పుత్రరా. 2-3 రాత్రుల నుంచి అన్నయ్య కల్లోకి వచ్చి నా చంప మీద పడేయాలని కొడతాడు. రేణు నా తమ్ముడు అంటరా, కాకపోయినా నిన్ను అలా చూసుకున్నాను రా, కన్న బిడ్డలా చూసుకున్నాను కదంట్రా. అట్లాంటిది నా సొంత బిడ్డల్ని చెట్లముట చాలముట వదిలేస్తావంటరా. నువ్వు మనిషివేనా అని నా పేక నొక్కేస్తున్నాడు వదినా. ఇది నీ మనోభ్రాంతి అయి ఉంటుంది. అయ్యో, భ్రాంతి కాదు, విస్కీ కాదు వదినా. నా మాట నమ్మొదినా, దయచేసి ఇంటికి రా వదినా. అలా నువ్వు మీరు రాకపోతే నేను చచ్చిపోతాను వదినా. అయ్యో, అన్నయ్య కల్లో భయపెట్టి చంపేస్తున్నాడు వదినా. ఈ ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. అయినా మీ ఆస్తి మీకు రాసివ్వడా నేనేమని కుక్కని? ఇది మీ ఆస్తి. ఇది చూడు నరసింహ, ఇవాళ మీరు ఇంటికి రావక్కర్లేదు. రేపు మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఆస్తి మొత్తం మీ పేరుతో రిజిస్టర్ చేయించేస్తాను. ఆ తర్వాత రండి. నా మాట నమ్ము నరసింహ. నేను చెప్పానా మీ నాన్నగారు మనకి ఎప్పుడు ఏ కష్టం రానివ్వరని? మీ బాబాయ్ని ఎలా మార్చారు చూడు. అది కాదమ్మా. వద్దు బాబు, మీ నాన్నే తన కళ్ళలోకి వచ్చి చెప్పిన తర్వాత మనం ఇక్కడుండి కష్టపడాల్సిన అవసరం ఏముంది? మనం మన ఇంటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపిస్తుంది కదయ్యా. ముందు మీ నాన్న నీ కళ్ళలోకి వచ్చి చెప్పని, తర్వాత చూద్దాం. కరెక్ట్. ఏంటా కరెక్ట్ పరా నరసింహ, ఇంతకంటే నీ మంచి నీకు దొరకలేదా? నరసింహ, నన్ను నమ్మవా? నేను నీ బాబాయినయ్యా, ఈ వంశానికి మిగిలిన చిట్ట చివరి బాబాయిని. నేను చేసిన తప్పులన్నిటికీ ఇక నా చెప్పుతో నన్ను కొట్టు. వద్దురే, నువ్వు మంచోడి కొట్టవు, నేనే కొట్టుకుంటా. ఏమిటిది ఆపు అయ్యా. ఏంటో నా నమ్మని చెప్పొద్దురా, లేకపోతే చచ్చేదాకా చెప్తే కొట్టుకుంటూనే ఉంటాను. ఆపు అయ్యా నువ్వు. ఇప్పుడు అదంత ముఖ్యమా? నరసింహ, దయచేసి నన్ను నమ్ము బాబు. మా అమ్మకి ఏదైతే ఇష్టమో అదే నాకు ఇష్టం. చాలా సంతోషం కదా. రేపు ఈ ఆస్తి మొత్తం మీ పేరుతో రిజిస్టర్ చేయించేస్తాను. వెళ్ళొస్తానమ్మా. నరసింహ, ఈ స్థలం నువ్వు ఉంచుకుని ఏం చేస్తావు? నా పేరును రిజిస్టర్ చేసి ఇచ్చేయకూడదు. ఈ స్థలం ఉంచుకుని నేను ఏం చేస్తాను అనుకుంటున్నావు పిచ్చోడా? మా అన్నయ్యకి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ స్థలంలో ఒక సమాధి కట్టి, దానిపైన ఒక గుడి కట్టి, కొండ చుట్టూ రోజు ప్రదర్శనలు చేస్తూ ఈ జీవితాన్ని గడిపేస్తాను. రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నావా? ఏమిటే లొడలొడ మాట్లాడతావు పార్టీ రాకుండా? వచ్చేస్తారు సార్, మా వాళ్ళ ట్రాక్టర్ కి కొంచెం పికప్ తక్కువ. మనలాగా ఏమన్నా బెంజుకారులో వస్తున్నారా? ట్రాక్టర్లో రావాలి. రోడ్డు ఘోరం, ట్రాక్టర్ ఘోరం. అంతకన్నా ఆడి పక్కన ఉంటారే 2 నేల టికెట్ గాళ్ళు, వాళ్ళు మరీ ఘోరం రా. ఇక మెయిన్ రోడ్లో వెళ్తాం కుదరదు, వెనక్కి తిప్పి అడ్డదారులు పోనే. రిజిస్టర్ గారు ఇంకా అరగంట ఉంటారు చెప్తున్నా. అవును, రావడం మాత్రం గంటల కొద్ది లేట్ గా రండి, పోవటం మాత్రం కరెక్ట్ గా పోండి. ఏమైందయ్యా? బేరింగ్ కట్ అయిందండి, రెడీ అవడానికి ఇంకో అరగంట అవుద్ది. ఎక్కడమే బాగలేదే. సార్, నాన్న వాళ్ళు వచ్చారు. ఏంటయ్యా ఇంత లేట్ గా వచ్చారు? దాన్ని ఎందుకు అడుగుతారులేండి, వచ్చేదారిలో చెట్టుబడి వెనక్కి తిరిగి అడ్డదారిలో వస్తుంటే బేరింగ్ ఇరిగిపోయింది. అదో పెద్ద కథలేండి. ఏంటయ్యా స్కూల్ పిల్లలు లేట్ అయితే సాకు చెప్పినట్టు చెప్తావు? జరిగిందే కదండి చెప్పింది. నిన్ను వదినా, ఇవాళ మీరు కొంచెం లేట్ అయ్యారు. రిజిస్టర్ గారు రేపు మన ఇంటికి వస్తున్నారు, ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. వీళ్ళ ఫ్యామిలీలో అందరూ సంతకాలు పెట్టారు సార్. ఈ పత్రం మీద మిస్టర్ నరసింహ. వెళ్ళు బాబు. ఎగిరిపోతున్నారా? పట్టుకుంటారా? పరిగెత్తండి రా, పట్టుకుంటారా? పట్టుకుంటారా? తలుపులు కూడా వేసి మొత్తం తలుపులు కూడా వేసి కాగితాలు ఎగిరిపోతున్నారా? ఆగు బాబు, వద్దు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వ సారి కూడా ఇలాంటి అపశకునాలు ఎదురొస్తున్నాయంటే నా మనసుకి ఎందుకో వద్దనిపిస్తుంది.
మీ నాన్నగారికి కూడా ఇది ఇష్టం లేదనిపిస్తోంది. వారు వీళ్ళకి రాసిచ్చిన ఆస్తి వీళ్లే అనుభవించని. ఈ పారంపర్య ఆస్తి మనకొద్దు. నువ్వు సంపాదించిన ఆస్థలంలోనే మనం ఉందా, రాపోదాం. అలాగేనమ్మా. వదిన రాకండి. అన్నయ్య కల్లోకి వచ్చి నాతో చెప్పాడు. ఆయన ఆశయాన్ని నేను నెరవేర్చేశాను. దస్తావేజులన్నింటి మీద మేము అందరం సంతకాలు పెట్టేశాం. ఇప్పుడు మీరు వెళ్ళిపోతారంటే అలాగా? వాటిని చెప్పి పారేయండి అయ్యా. చించేయాల చెప్పండి రే. అవును మీరే కూతురులారా. నరసింహ, నువ్వు కొట్టిన దెబ్బలకి అలా బుర్రలు పడిపోయినాయి. వదిన, గాలం తర్వాత వీస్తుంది, చెట్టం తర్వాత కూలుతుంది. అది అసలే డొక్కు ట్రాక్టర్. అప్పుడప్పుడు పంచర్ అవుతుంది, రేడియేటర్ హీట్ ఎక్కుతుంది. అవన్నీ సెంటిమెంట్ గా పెట్టుకుంటే ఏ పని చేయలేము వదినా. చూడండి, మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి. నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అన్నయ్య, మా అమ్మ ఒకసారి చెప్తుంది. రామా పదండి. మీరు ఇంకేదో ఆశిస్తున్నట్టు అనిపిస్తుంది. పెద్దగా నేను ఏమంత ఆశపడ్డాను? ఆ బంజనాలు 4 ఎకరాలు ఉంది కదా, దానికోసమే. పోనీ ఆ 4 ఎకరాలు మీరు అట్టు పెట్టుకోండి. ఆ మధ్యలో ఉంది కొండ, అది మాత్రం నాకు రాసేయండి. వట్టి కొండను రాయించుకుని ఏం చేసుకుంటారు? వారా నేల టికెట్. ఆ ఒక కొండతో 18 ఊళ్ళు కొంటారా? అందులో ఎవరన్నా నిధులునే అని చెప్పారా? ఏయ్, ఆ కొండే ఒక నిధిరా పిచ్చి సన్నాసి. ఆ భగవంతుడే నీకు అండగా ఉన్నాడు నరసింహ. ఆయన ఎవరితో ఉంటే నాకెందుకు కానీ మీరు ఒక పని చేయండి. ఆ కొండ మాత్రం నా పేరుతో రాసివ్వండి. లేదంటే లేదండి, నేను ఏమన్నా కాళ్ళు చేతులు దించేయగలనా? అంత సత్తా మనకక్కడ బాబు. ఇక నా కొడుకుల సంగతి తెలిసిందే. ఆల్రెడీ నీ చేతిలో దెబ్బలు తిని ఉన్నారు. మన ఊరోళ్ళు పిలిస్తే ఎవరు రానంటున్నారు. అందుకే పక్క నుంచి సెటప్ చేయించా. నరసింహ, అమ్మా. సమయం వృధా చేయకుండా త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి. అలాగేమ్మా. సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? రిజిస్ట్రేషన్ చేయించాలని సార్. చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం. చట్టం నిదానంగా శిక్షించే దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను. నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారో అర్థమైందిగా? నా దారి రహదారి, అడ్డు రాకండి. అంటే ఉండి వెళ్ళిపోతావా? వెళ్ళి క్షమించమని అడుగు. వెళ్ళరా. నరసింహ, నన్ను క్షమించు నరసింహ, నన్ను క్షమించు. తెలియక చేసిన తప్పును క్షమించవచ్చు, తెలిసి చేసిన తప్పును క్షమించకూడదు.
నా జన్మ విరోధనైనా నేను క్షమిస్తాను, కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని మాత్రం నేను క్షమించాను. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు కనపడకూడదు. కనిపించావో నీ ప్రాణాలు తీస్తాను.